సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ అండి. సో ఇవాళ వీడియోలో అయితే మనం అశోక్ లేలాండ్ అండ్ ఐషా మోటార్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఒక్కసారి నిఫ్టీ 50 ఎలా పర్ఫామ్ చేసింది ఇవాళ అయితే డిస్కస్ చేసేద్దాం. ఇవాళ చాలా మంచి ఫాల్ అయితే మార్కెట్లో వచ్చింది, చాలా బిగ్ ఫాల్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 365 పాయింట్స్ అయితే మార్కెట్ కరెక్ట్ అయింది. అండ్ పర్సంటేజ్ వైస్లో 1.41% అయితే మార్కెట్ డౌన్ సైడ్ చూపించి అరౌండ్ 25,454 రూపీస్ లెవెల్ దగ్గర అయితే క్లోజ్ అయింది. రైట్. సో కొంచెం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్టే మార్కెట్ కొంచెం బేరిష్గా ఉంది. నేను క్లియర్గా మెన్షన్ చేశాను, కొన్ని స్టాక్స్ కూడా డిస్కస్ చేశాను. దాంతో పాటు మీకు ఐటీ ఇండెక్స్ కూడా సెపరేట్గా అనలైజ్ చేసి వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఆ పర్టికులర్ వీడియోస్ చూసారో మీకు కంప్లీట్గా లెవెల్స్ అయితే క్లియర్ ఐడియా ఉంటుంది. రైట్. సో మార్కెట్ యాజ్ ఆఫ్ నో కొంచెం బేరిష్ గానే ఉంది. మన కీ సపోర్ట్ వచ్చేసరికి 25,400. ఇవాళ అది ఆల్మోస్ట్ టచ్ అయింది, బట్ క్లోజింగ్ ఆ లెవెల్ బిలో అవ్వలేదు. సో ఒకవేళ ఆ లెవెల్ బిలో క్లోజ్ అయి ఉంటే మనకి ఇంకా కొంచెం డౌన్ సైడ్కి వచ్చి ఈ లెవెల్స్ అరౌండ్ 25,000 ఆ లెవెల్స్ అయితే టెస్ట్ అయ్యే హై ఛాన్స్ అయితే కనిపించేది. బట్ అది అవ్వలేదు. మనకి మంచిగానే పాజిటివ్గా అరౌండ్ 25,454 దగ్గర అయితే మార్కెట్ క్లోజ్ అవడం అయితే జరిగింది. బట్ స్టిల్ క్యాండిల్ చూసినట్టయితే ఒక మంచి ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఇది. దీన్ని బేరిష్ ఎన్గల్ఫింగ్ అంటారు. సో క్లియర్గా లాస్ట్ 3 క్యాండిల్స్ని కూడా కంప్లీట్గా కవర్ చేయడం అయితే జరిగింది. సో సెల్లర్స్ అయితే కంట్రోల్లో ఉన్నారు. సో ఇది వచ్చేసరికి ఒక సప్లై జోన్ నేను ఇక్కడ డ్రా చేసింది. ఆ సప్లై జోన్ దగ్గర రాగానే మనం అయితే కొంచెం సెల్లింగ్ అయితే అబ్జర్వ్ చేసాం. రైట్. సో ఇదన్నమాట నిఫ్టీ వ్యూ. సో క్విక్గా అయితే ఒక్కసారి అశోక్ లేలాండ్ అండ్ ఐషర్ మోటార్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మార్కెట్ ఇలాంటి మూవ్స్ ఇస్తున్నప్పుడు యాజ్ ఎ ఇన్వెస్టర్గా కావచ్చు, యాజ్ ఎ ట్రేడర్గా కావచ్చు, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎంత రిస్క్ చేస్తున్నాం, ఎంత రివార్డ్ తీసుకుంటున్నాం, అది దాంతో పాటు కూడా క్యాపిటల్ని సేఫ్గా ఉంచుకోవడమే ప్రాఫిట్ మేకింగ్ అనమాట. సో అది కూడా మీరు ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. సో డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే అశోక్ లేలాండ్ కంటిన్యూగా అప్ సైడ్ మూమెంటంకి వెళ్ళింది, నో డౌట్. చాలా మంచి రిటర్న్స్ అయితే స్టాక్ జనరేట్ చేస్తుంది. ప్రతిసారి ఒక హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే, ఇన్ కేస్ మార్కెట్ కొంచెం స్టెబిలైజ్ అయ్యింది అనుకుంటే అవుతే బేసిక్గా, సో మళ్ళీ ఇది ఒక హై క్రియేట్ చేసే ఛాన్సే క్లియర్గా కనిపిస్తుంది. బికాస్ ఇది ఒక మంచి మూమెంట్ ఇచ్చింది. రైట్. ఇది ఐషర్ మోటార్స్ తీసుకున్న, అశోక్ లేలాండ్ తీసుకున్న. సో ఈ స్టాక్స్ ఎలా అంటే సైక్లిక్గా ఉండే. ఒకప్పుడు మార్కెట్ పడుతున్నప్పుడు, మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇవి పడుతూ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మనకి మూవ్మెంట్ అయితే ఈ స్టాక్స్లో మంచిగా జనరేట్ అవుతుంది. సో ఈ హై ఏదైతే ఉందో ప్రీవియస్గా 211, రైట్. సో ఈ హై అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హై ఒకవేళ బ్రేక్ అయితే మనకి మళ్ళీ ఒక మంచి మూవ్మెంట్ అయితే అప్ సైడ్లో వచ్చే ఛాన్స్ అయితే క్లియర్ కనిపిస్తుంది. రైట్. ఇక్కడ మార్క్ చేస్తున్నా 211.75 టు బి మోర్ ప్రిసైజ్. సో ఆ లెవెల్ బ్రేక్ అయితే ఒక క్లోజింగ్ వస్తే మళ్ళీ మనకి అప్ సైడ్లో ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఈసారి టార్గెట్స్ షార్ట్ టర్మ్లో 220 అండ్ 230 అయితే మనకి స్టాక్ అచీవ్ చేసేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన లెవెల్ ఏంటంటే మనకి 200 లెవెల్ అనమాట. రైట్. ఇక్కడ మార్క్ చేస్తున్న 200. సో ఈ లెవెల్ ఒకవేళ బ్రేక్ అయితే మనకు కొంచెం డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్ టెస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. 188, 190 కావచ్చు. సో ఈ 200 లెవెల్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది మీరైతే మైండ్లో పెట్టుకోవాలి. బికాస్ 200 సైకలాజికల్గా కూడా ఒక మంచి లెవెల్, ఒక నంబర్ కదా. సో అది కూడా చాలా ఇంపార్టెంట్గా ప్లే అవుతుంది. దాంతోపాటు అది బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయినా కూడా మనకు కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇంకోటి మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఐషా మోటార్స్ గురించి కూడా డిస్కస్ చేసేద్దాం. రెండిటికి ఒక మంచి మూవ్ వచ్చింది. బికాస్ రిజల్ట్స్ పరంగా కావచ్చు, లేకపోతే మంచి ట్రెండ్లోకి అయితే ఈ సెక్టర్ అనేది వచ్చింది, స్పెషల్గా హెవీ వెహికల్ సెగ్మెంట్. రైట్. సో ఇది కూడా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక జోన్లో అయితే ఉండేది. ఎప్పటి నుంచో మీరు ఐషర్ మోటార్స్ చూసుకుంటే ఈ పర్టికులర్ జోన్లోనే ట్రేడ్ అయితే ఉండేది. ఒక్కసారి ఆ జోన్ బయటకు వచ్చాక మనకి మంచి బుల్లిష్ మొమెంటం వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఒక లెవెల్ అయితే బ్రేక్ అవ్వడం క్లియర్గా చూస్తున్నాం. ఏ లెవెల్ అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మార్క్ చేస్తాను, అరౌండ్ 7,900 లెవెల్. రైట్. ఆ లెవెల్ అయితే బ్రేక్ అయ్యి మనకి కింద ట్రేడ్ అవుతున్నట్టయితే క్లియర్గా కనిపిస్తుంది. సో కొంచెం
బేరిష్ మొమెంటం రావచ్చు. బట్ లెట్స్ సి, టెస్ట్ అవుతే మళ్ళీ ఇదే రీటెస్ట్ అవుతుంది. 7627 ఈ లెవెల్సే మళ్ళీ మనకి టెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ ఫాల్ వస్తే. బట్ సేమ్ ఈ హై కూడా మీరు మార్క్ చేసి పెట్టుకోండి, 8100 లెవెల్. సో ఆ హై కూడా బ్రేక్ అవుతే మళ్ళీ మనకి కొంచెం మంచి అప్సైడ్ ర్యాలీ అయితే ఐషియా మోటార్స్ లో కనిపించవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ కొంచెం బెరిష్ మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ పర్టికులర్ స్టాక్ లో కూడా. దాంతోపాటు మార్కెట్ ఇన్ కేస్ ఎనీ ఆపర్చునిటీ వస్తే 25,350 ఆ లెవెల్స్, 25,400 ఆ లెవెల్స్ బ్రేక్ అయ్యి ఒకవేళ మార్కెట్ ఇంకొంచెం డౌన్ సైడ్కి వెళ్తే 25,000 లెవెల్సే చాలా ఇంపార్టెంట్గా ప్లే అవుతాయి. అక్కడి వరకు వెయిట్ చేసి అప్పుడే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ హెవీగా ప్లాన్ చేస్తే అప్పుడే చేయండి. అప్పుడు దాకా వెయిట్ అండ్ వాచ్, బికాస్ మార్కెట్ ఇస్ లుకింగ్ వెరీ వోలటైల్. మెనీ న్యూస్ ఫ్యాక్టర్స్ డ్రివెన్ అవుతున్నాయి అండ్ ఆల్సో సెల్లర్స్ ఆర్ వెరీ మచ్ టైట్ దిస్ టైమ్. సో పొజిషన్స్ ఎన్ని, రిస్క్ మేనేజ్మెంట్ సైకాలజీ ఎన్ని మెయింటైన్ చేసుకుంటా ట్రేడ్ అయితే చేయండి. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.